మాదిగా, నిజాలపురం సుప్రియ, కావేరి శ్రేష్ఠ, కే వెంకటరావు, ఎస్సీ మాదిగా. అదేవిధంగా మనకు ఎస్సీ ఆదేశాల మేరకు అదేవిధంగా 50 అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళందరినీ దరఖాస్తుల ప్రకారం అమ్మాయిలు అబ్బాయిలు వస్తూ చదవడం జరిగింది సార్. కాబట్టి అనుమతిస్తే కొన్ని పేర్లు ఉన్నాయి, కంప్లీట్ చేస్తారు. ఏ స్కూల్లో వాళ్ళు రాసుకుంటారో ఆ స్కూల్లో వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. కంగ్రాట్స్ అన్న, అభినందనలు. ఒక్కసారి గట్టిగా కాపాడు జరిగింది. ఒకటి ఏంటి సార్, G1 B3 ఒకటి తీసుకో, బాగున్నాయి కదా, ముందు తీసుకో. G1 B ఒకటి తినా ఏంటంటే పేరు, ఏంటంటే పేరు 3 4 అమ్మాయిలకు 11 సీట్లు ఉన్నాయి, 44 దరఖాస్తులు ఉన్నాయి. 2 3 4. సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేది గురించి మీకు అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు కొన్ని స్కీమ్లను భర్తీ చేయించడం కోసం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ క్లాస్లో 55 సీట్లను మనం భర్తీ చేస్తాము, 5th క్లాస్లో 58 సీట్లను భర్తీ చేస్తాము. కాలేజీ స్కూల్ పేరు కూడా మీకు ఐడెంటిఫై చేశాము. ఈ సంవత్సరమే మేము ఈ డ్రా తీస్తాము, మీ విద్యార్థుల ద్వారా చూపిస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మాకు అప్పటికప్పుడు మీరు రెక్టిఫై చేసి మేము అందరం డౌట్స్ ఏమైనా క్లారిఫై చేస్తాం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఇయర్ తీసినట్టుగానే ఈ ఇయర్ కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్కి గాను 55 మంది ఫస్ట్ క్లాస్ విద్యార్థులను, 58 మంది 5th క్లాస్ విద్యార్థులను సెలెక్ట్ చేయడం, లక్కీ డిప్ డ్రా ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని ప్లస్ సెలెక్ట్ అయిన వాళ్ళకి సోషల్ స్టేటస్ ఎంక్వైరీ చేసి వాళ్ళకి సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. మనకి 5 స్కూళ్ళు BASలో స్కీమ్లో ఉండడం జరిగింది. పేరెంట్స్ ఏదైతే ప్రిఫరెన్స్ స్కూల్స్కి ఇచ్చారో ఆ ప్రిఫరెన్స్ వారీగా మనము స్కూల్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ మీద కూడా కలెక్టర్ గారితో చర్చించి వాళ్ళని కలెక్టర్ గారి దగ్గరికి పిలిపించి మాట్లాడడం జరుగుతుంది.